ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కొద్దిగా ఎక్కువ తక్కువ రేటు వారు వద్దంటున్నాను నేను. ఓకే ఓకే సార్, యా ఓకే యా. ఎల్ల మోహన్ రెడ్డి గారు, ఒకసారి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, ఎందుకంటే మీకే వినిపించాలి, మీరే దాని మీద మాట్లాడాలి కాబట్టి ప్లీజ్ సార్ ఒకసారి చంద్రబాబు గారు మాట్లాడింది ఒకసారి చూపించండి ప్లీజ్. ఒక పక్క నిన్న కూడా పిఎం గారికి చెప్పాను, 28లో అమరావతి ఫేజ్ 1 స్టార్ట్ చేస్తున్నాం. నో చాయిస్, వీఆర్ స్టార్టింగ్. నెంబర్ 2, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైఫ్ లైన్, జీవనాడి. దీంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం ఎల్లినో నీళ్లు రావనుకున్నారు, ఒకే రోజు 14 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దట్ రివర్. ఇప్పటికే 350 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఆ నీళ్లు ఒడిసిపెట్టుకుంటే ఈ సంవత్సరం కరువును మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. దానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. నేషనల్ ప్రాజెక్ట్ 72% సివిల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. 100% 91 ఆ రోజు పూర్తి చేసాం. రైట్ మెయిన్ కెనాల్ 78 లెఫ్ట్ మెయిన్ కెనాల్ చేశాం. 11,702 కోట్లు ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేశాం. వీళ్ళు వచ్చారు, మొత్తం అక్కడే ఆపేశారు. డయాఫామ్ వాల్ డెమాలిష్ చేశారు, మొత్తం డ్యామేజ్ చేశారు. LAR ఓకే ఓకే యా. మోహన్ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇంకా కొన్ని అంశాలు మాట్లాడారు. మీ హయాంలో 4,167 కోట్లు ఖర్చు పెట్టారు దీనికోసం. మీ హయాంలో జరిగినటువంటి పని 3.84% మాత్రమే. కేంద్రం నుంచి 8,382 కోట్లు విడుదలైతే అందులో 3,385 కోట్ల 58 లక్షలు నిధులు దారి మళ్లించారు అనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చెప్పండి, పోలవరం ఎవరి కృషి, ఎవరి ఫలితం? చంద్రబాబు నాయుడు గారు చెప్పేటివన్నీ నీతులని నిజాలని మనం ఎప్పుడు అనుకోవద్దు. జీవితంలో ఆయన నిజాలు ఎప్పుడు మాట్లాడు, ఆయన ఎక్కువ అబద్ధాలు మాట్లాడతాడు తప్ప ఆయన అవసరాల కోసం అవసరానికి తగ్గట్టు డైవర్ట్ చేసి మాట్లాడే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 1931 నుండి 1947 నుండి పేపర్లలో అప్పటి నుండి రాయడము అనేది మనం చూస్తాం. చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు అనుకుందాం, అబద్ధాలను కూడా ఆయన ధైర్యంగా చెప్తున్నప్పుడు నిజాలను మీరు దాచిపెట్టాల్సినటువంటి భయం ఎందుకు? మీరు కూడా నిజాలు ధైర్యంగా చెప్పండి. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీరు చెప్పింది ఇది అబద్ధం, ఇదిగో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదో మా హయాంలో ఇంత వచ్చింది, మీరు కేంద్ర ప్రభుత్వం మాకు ఇన్ని నిధులు వస్తే ఇంత డైవర్ట్ చేశామని చెప్పేసి మీరు చెబుతున్నారు, అది తప్పు అని చెప్పేసి మరి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చేయగలరా? అదే పెద్దది శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు లాగా రిలీజ్ చేయడం రోజు ఒకటి చేయొచ్చు, అదే పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు మీరే చెప్తున్నారు